హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య భేటీ అయితే జరిగింది కదా. అయితే ఈ భేటీలో నిజంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నాడా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకు ఈ డౌట్లు వ్యక్తమవుతున్నాయి అంటే, మనం చూసుకున్నట్లయితే అమెరికా మీడియాతో మాట్లాడేటప్పుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యవహరించిన తీరు అనేది అందరికీ కూడా కొన్ని అనుమానాలకైతే తావు తీసిందనమాట. మీరు చూసుకున్నట్లయితే వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే ద స్ట్రాంగెస్ట్ లీడర్లో ఒకడనమాట. ఆయన నడిచినప్పుడు ఒక ప్రత్యేకమైన సైన్ ఉంటుంది అనమాట. మామూలుగా నడవనైనా ఆయన ఒక ప్రత్యేకమైన సైన్లో నడుస్తారు. అలాగే ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అయితే రీసెంట్గా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అలాగే పుతిన్ మధ్య భేటీ అయిపోయిన సందర్భంగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ వ్యవహరించిన తీరు మీరు చూసుకున్నట్లయితే ఇలా చిన్నపిల్లలాగా ఇలా సంథింగ్ ఇక్కడ ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నిజంగా అక్కడ పాల్గొందే వ్లాదిమిర్ పుతినా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. వ్లాదిమిర్ పుతిన్ గతంలో ఆయన ఒక సోల్జర్గా కూడా పనిచేసిండు అనమాట. ఒక ఏజెంట్ ఇంటెలిజెన్స్ విభాగంలో, క్రెమ్లిన్ అనే ఇంటెలిజెన్స్ విభాగంలో ఏజెంట్గా కూడా పనిచేసిండు అనమాట. అయితే అంత స్ట్రాంగ్గా ఉండే వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న పుతిన్ ఒకడేనా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతుంది అనమాట. ఎక్స్పెషల్లీ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్పేస్ ఎక్స్ప్రెషన్ కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న పిల్లగాళ్ళలాగా వ్యవహరించిన తీరు అనేది అందరికీ కూడా కొన్ని డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. చాలామంది ఏమంటారంటే అయితే మాస్కోలో ఉన్న వ్లాదిమిర్ ఫోటోలని చూపెట్టి ఇప్పుడు ఇక్కడ ఏదైతే అలస్కాలో పాల్గొన్న వ్లాదిమిర్ పుతిన్ ఫోటోలని పక్కన పెట్టి చూసారు కదా, వ్లాదిమిర్ పుతిన్ డొనాల్డ్ ట్రంప్ని అలాగే ప్రపంచాన్ని మోసం చేసిండు, వ్లాదిమిర్ పుతిన్ భయపడి అయితే అలస్కాకి వెళ్ళలేదు అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకంటే ఆయన వ్యవహరించిన తీరు అనమాట. పుతిన్ సాధారణంగా అంత జోగియల్గా ఉండడు, ఆయన ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. అందుకోసమని చెప్పేసి ఇలా వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా చూస్తుంటే సంథింగ్ పుతిన్ కాకుండా పుతిన్ డూబుని పంపించాడా, ఎందుకంటే పుతిన్ డూబు ఉండని చెప్పేసి ఎప్పటి నుంచి ప్రచారంలో ఉంది. దాని ద్వారా ఇక్కడ ఏమైనా పుతిన్ డూబుని పంపించాడా అనేది ఇక్కడ మనకి తెలియాల్సి ఉండే. ఏదేమైనా కానీ ఏదైతే సోషల్ మీడియాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున పుతిన్ అక్కడ పాల్గొనలేదు, పుతిన్ డూబ్ పాల్గొన్నాడు, పుతిన్ డొనాల్డ్ ట్రంప్ని వీళ్ళందరినీ మోసం చేశాడు అన్న చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున మొదలైందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.